నమస్తే ప్రజలారా, వెల్కమ్ టు న్యూస్ వన్ నెట్వర్క్. ఎంపీ ఎన్నికలు రోజు రోజుకి దగ్గర పడుతుండటంతో రాజకీయ నాయకులంతా కూడా కొన్ని కొన్ని మాటలు స్లిప్ అవుతా ఉన్నారు. అంటే కొన్ని భావోద్వేగంగా మాట్లాడుతూ ఉన్నారు, కొన్ని అత్యాశతోటి, కొంతమంది ఉత్సాహంతో మాట్లాడుతూ ఉన్నారు. చాలా మంది కూడా హామీల మీద హామీలుగా, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే అందరు దేవుళ్ళ మీద దేవతల మీద ఓట్లేసేస్తా ఉన్నారు. ఇక వాళ్ళేమో రిజర్వేషన్ల గురించి ఇదంతా ముచ్చటైతే ఒక పక్క ఇదొక చర్చ జరుగుతూ ఉన్నది. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా ఒక మాట మాట్లాడిండు. మరి మా అభ్యర్థి గెలిస్తే కేంద్ర మంత్రి అవుతాడు, ఎట్లా అవుతాడు కేంద్ర మంత్రి అనేటటువంటి ఆలోచన కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి చూద్దాం అదేంటిదో. కేసీఆర్ బీజేపీలో కలుస్తారా, ఆ మాటల అర్థమేంచి మాట్లాడిన కేసీఆర్ కేంద్రంలో బీజేపీ 370 400 కాదు కదా, 200 సీట్లు కూడా దాటే పరిస్థితి లేదన్నారు. తెలంగాణలోని 17 స్థానాల్లో బీఆర్ఎస్ 12 స్థానాలు గెలుచుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేసిరట. చూడండి ఒకసారి. మరి కేంద్రంలో బీజేపీకి 370 నుంచి 400 కాదు కదా, 200 సీట్లు కూడా దాటే పరిస్థితి లేదని చెప్పినటువంటి మరి కేసీఆర్ ఇక్కడ విచిత్రమైన మాట ఒకటి మాట్లాడిండు. తెలంగాణలో లోక్సభలో ఎన్నికల వేళ రాజకీయాలు రసవత్రంగా మారుతున్నాయి. ఈ సందర్భంగా నాయకులు హాట్ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసిరు. కేంద్రంలో ఈసారి వచ్చేది ముమ్మాటికి సంకీర్ణ ప్రభుత్వమే అన్నారు కేసీఆర్. సంకీర్ణ ప్రభుత్వమే అని చెప్తా ఉన్నారు, కానీ అది నిజమేనా? ఓ పక్క అది సాధ్యమయ్యే పనేనా? అది సాధ్యమైద్దా కాదా కేసీఆర్కి తెలుసా తెలీదా? తెలుసు. ఎందుకనంటే అంతా తెలుసు. రాష్ట్ర రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలను కూడా అన్ని మరి చూసినటువంటి కేసీఆర్ సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని చెప్తూ కూడా మరి ఈడ వాళ్ళ నేత కేంద్ర మంత్రి అవుతాడని చెప్తున్నాడు. ఇంకా పార్లమెంట్ ఎన్నిక ప్రచారంలో భాగంగా ఖమ్మం పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు మద్దతుగా, ఖమ్మంలో ఉన్నటువంటి నామా నాగేశ్వరరావు గారికి మద్దతుగా ఆయన రోడ్ షో చేస్తే ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్ కేంద్రంలో బీజేపీకి 370 400 కాదు కదా, 200 సీట్లు కూడా దాటే పరిస్థితి లేదన్నాడు. 400 దాటే పరిస్థితి లేదంటూనే తెలంగాణలో 17 స్థానాల్లో బీఆర్ఎస్ 12 స్థానాలు గెలుచుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు కేసీఆర్. ఖమ్మం ప్రజలు నామా నాగేశ్వరరావుని గెలిపిస్తే కేంద్రంలో ఏర్పడే సంకీర్ణ ప్రభుత్వమే కేంద్ర మంత్రి అవుతారని చెప్పుకొచ్చారు. అయితే కేసీఆర్ చేసిన ఈ కామెంట్లు ఇప్పుడు కొత్త అనుమానాలు తెరదీస్తున్నాయి. నామా కేంద్ర మంత్రి అవుతారని కేసీఆర్ అనడంతో ఎన్నికల తర్వాత కేసీఆర్ బీజేపీతో జత కడతారా అనే డౌట్స్ వస్తూ ఉన్నాయి. బీజేపీతో జత కట్టి మరోసారి అధికారం చేజిక్కించుకోవడానికి రాజకీయ ప్రణాళికలు రచిస్తున్నారా అనే వార్తలు కూడా ఇక్కడ కనపడతా ఉన్నాయి. అంటే మరి బీజేపీలోకి ఎవరు పోతారు? ఆడ బీజేపీ గెలిచేటట్టుందని చెప్పి అన్ని సర్వేలు కూడా చెప్పేస్తా ఉన్నాయి. అందరు కూడా బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతూ ఉన్నారు. పైకేమో ఇక బీజేపీని వ్యతిరేకించినట్టు, అది చేసినట్టు ఇది చేసినట్టు మాట్లాడుతూ ఉన్నారు. కానీ మరి బీజేపీలోకి ఏమైనా వెళ్ళబోతా ఉందరా, లేకపోతే మరి ఎట్లా వస్తుంది? సరే, ఆయన వెళ్ళినా వెళ్ళకపోయినా అనేది పక్కన పెడితే మరి ఓ పక్క రేవంత్ రెడ్డి గారు కూడా పోతున్నాను అంటా ఉన్నారు. మరి ఆయన పోయినా ఈయన పోయినా కూడా ఆయన మాట్లాడినటువంటి ఖమ్మం అభ్యర్థి నామా నాగేశ్వరరావు మాత్రానికి గెలిస్తే ఆయన కేంద్ర మంత్రి అవడం అనేది మాత్రానికి కొంత హాట్ కామెంట్స్గా మారుతూ, ఒకవేళ అక్కడ ప్రభుత్వం ఏర్పడితే మరి వీళ్ళంతా ఇదైపోయి మరి ఆయనకి కేంద్ర మంత్రిని ఇప్పిస్తారా అనేటటువంటి మరి అనుమానాలు కూడా తెలంగాణ ప్రజల దగ్గర నుంచి వ్యక్తం అవుతా ఉన్నాయి.